వెల్కమ్ టు మై ఛానల్ స్వర బయోవరల్డ్. నేను ఈ ఛానల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ సిలబస్కు సంబంధించిన అన్ని బయాలజీ పాఠ్యాంశాలను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంతేకాకుండా ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ పాఠ్యాంశాలన్నీ విద్యార్థులతో పాటు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కూడా ఉపయోగపడతాయి అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎక్స్ప్లెయిన్ చేసుకునే పాఠం నియంత్రణ మరియు సమన్వయం. సజీవుల్లో చాలా జీవులు చలనాన్ని కలిగి ఉంటాయి, కొన్ని చలనాన్ని కలిగి ఉండవు. కానీ చలించే ప్రతి జీవి జీవంతో ఉన్నట్టు భావిస్తాం. కంటికి కనిపించే చలనాలన్నీ జీవ సంబంధమైనవిగా భావిస్తాం. పరిసరాల్లో మార్పుకు జీవి చూపే ప్రతిస్పందనగా మనం కదలికను భావిస్తాం. ఎలుకను చూసి పిల్లి వెంటపడుతుంది. మొక్కలు సూర్యరశ్మి సోకే వైపుకు పెరుగుతాయి. గట్టిగా ఉన్న ఆహారాన్ని జీర్ణం చేసుకునేందుకు పశువులు గడ్డిని బాగా నములుతాయి. ప్రకాశవంతమైన కాంతి కళ్ళపై పడినప్పుడు మనం కళ్ళు మూసుకుంటాం. వేడి వస్తువును తాకినప్పుడు రక్షించుకోవటానికి చేతిని వెనక్కి తీసుకుంటాం. ఇవన్నీ గమనించినప్పుడు పరిసరాలకు ప్రతిస్పందనగా చలనాలన్నీ జాగ్రత్తగా నియంత్రించబడుతున్నాయి అని స్పష్టమవుతుంది. సాధారణ వేగంతో నడుస్తూ వస్తున్న విద్యార్థికి ఉన్నట్టుండి కుక్క వెంట పడితే పరిగెత్తడం ప్రారంభిస్తాడు. అంటే చేయవలసిన కదలిక లేదా ప్రవర్తన ప్రేరేపించే సంఘటనపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల అటువంటి నియంత్రిత చలనం పరిసరాల్లోని వివిధ సంఘటనలను గుర్తించి ప్రతిస్పందనగా సరైన చలనాన్ని మాత్రమే అనుసరిస్తూ ఉంటుంది. జీవులు తప్పనిసరిగా నియంత్రణ మరియు సమన్వయాన్ని అందించే వ్యవస్థలను ఉపయోగిస్తూ ఉన్నాయి. దీనికై ప్రత్యేక కణజాలాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. జంతువులలో నియంత్రణ సమన్వయం నాడీ మరియు కండర కణజాలాల ద్వారా నియంత్రించబడుతుంది. వేడి వస్తువుని తాకటం మనకు తక్షణం ప్రమాదం కలిగించే స్థితి. దానికి మనం ప్రతిస్పందించాలి. మరి వేడి వస్తువులు తాకుతున్నామని ఎలా గుర్తిస్తాం? మనం పరిసరాల నుంచి మొత్తం సమాచారాన్ని నాడీ కణాలలో చివర ఉండే ప్రత్యేక గ్రాహకాల ద్వారా తెలుసుకుంటాం. ఈ గ్రాహకాలన్నీ మన జ్ఞానేంద్రియాలలో ఉంటాయి. మన చుట్టూ ఉన్న పరిసరాలను, అందులో జరిగే సంఘటనలను, అనేక అనుభూతులను మన జ్ఞానేంద్రియాల ద్వారానే తెలుసుకుంటున్నాం. కళ్ళ ద్వారా అనేక సంఘటనలను చూస్తున్నాం, అనేక శబ్దాలను చెవుల ద్వారా వింటున్నాం, అనేక రకములైన వాసనలను ముక్కు ద్వారా తెలుసుకుంటున్నాం, అనేక రకాల రుచులను నోటి ద్వారా తెలుసుకుంటున్నాం. ఒక వస్తువు చల్లగా ఉందా, వేడిగా ఉందా అని, ఆకారం ఎలా ఉంది అని మొదలైనవన్నీ కూడా ఆ వస్తువులను స్పృశించి తెలుసుకుంటున్నాం. ఈ ఉద్దీపనలన్నిటినీ గురించి జ్ఞానం మనకి ఎలా తెలుస్తుంది అంటే, జ్ఞానేంద్రియాలలో ఉండే గ్రాహకాలు సమాచారాన్ని గ్రహించి నాడులకు అందజేస్తున్నాయి. అవి సమాచారాన్ని తీసుకువెళ్ళి మెదడు లేదా వెన్నుపాముకు చేరుస్తాయి. అక్కడ చేరిన ఉద్దీపనలకు సరైన ప్రతిస్పందనల సమాచారం విద్యుత్ ప్రేరణల రూపంలో ఏర్పాటు చేయబడతాయి. ఏర్పడిన ఈ విద్యుత్ ప్రేరణలు మరలా అనేక నాడుల ద్వారా ప్రయాణించి ప్రతిస్పందన చూపించాల్సిన స్థానానికి ప్రసరణ చేయబడతాయి. ఫలితంగా మనం సరైన ప్రతిస్పందనను చూపించగలుగుతాం. ఉదాహరణకు, మనం పదునుగా ఉన్న ఒక వస్తువు మీద అనుకోకుండా కాలు మోపితే వెంటనే మనకు నొప్పి తెలుస్తుంది. ప్రతిస్పందనగా మనం వెంటనే కాలును ఆ పదునైన వస్తువు మీద నుంచి వెనక్కి తీస్తాం. ఇక్కడ ఉద్దీపన పదునైన వస్తువు, ప్రతిస్పందన వెంటనే మనం కాలును వెనక్కు తీయటం. పదునైన వస్తువుపై కాలు మోపినప్పుడు నొప్పి కలగడం అనే ప్రక్రియలో ఆ ప్రదేశంలో ఉన్న గ్రాహకాలు, నాడులు, వెన్నుపాము, మెదడు చేసే పని ఎంతో ఉంది. వీటన్నిటి సమిష్టి ప్రక్రియల వల్లనే మనం ప్రతిస్పందనను కరెక్ట్గా చూపించగలుగుతున్నాం. అయితే ఈ నాడీ వ్యవస్థలో ఈ నాడులు, మెదడు, వెన్నుపాము ఏ విధంగా పనిచేస్తుందో వివరంగా తెలుసుకుందాం.
మన మెదడు మరియు వెన్నుపాముల్లో అనేక నాడీ కణాలు ఈ విధంగా నిర్మించబడి ఉన్నాయి. ఈ అనేక నాడీ కణాలన్నీ కలిసి కట్టలుగా ఏర్పడి శరీరం మొత్తం ప్రయాణిస్తూ ఉంటాయి. వీటి గ్రాహకాల ద్వారానే మనం అనేక ప్రతిస్పందనలను బయట ఉద్దీపనలకు కరెక్ట్గా మనం చూపించగలుగుతున్నాం. అయితే ఈ నాడీ కణంలో ముఖ్యమైన భాగాలేంటో తెలుసుకుందాం. ప్రతి నాడీ కణంలో స్పష్టమైన కేంద్రకం కలిగి ఉండే కణదేహం ఉంటుంది. ఈ భాగాన్ని మనం కణదేహం అంటారు. ఈ మధ్య భాగంలో సర్క్యులర్గా ఉన్న ఈ పార్ట్ని కేంద్రకం అని అంటారు. కణదేహాన్నే సైటాన్ అని కూడా అంటారు. కణదేహం పైనుంచి 2 రకాల సన్నని నిర్మాణాలు బయటకు పొడుచుకొని వచ్చినట్లు ఉంటాయి. ఎక్కువ సంఖ్యలో ఉన్న చిన్న నిర్మాణాలను డెండ్రైట్లు అంటారు. ఈ చిన్నగా ఉన్న వేర్ల వంటి నిర్మాణాలను డెండ్రైట్స్ అని అంటారు. మరి పొడవుగా ఉన్న నిర్మాణాన్ని తంత్రికాక్షం లేదా యాక్సాన్ అని అంటారు. తంత్రికాక్షం శరీరంలో వివిధ భాగాల వరకు విస్తరిస్తుంది. దీన్ని ఆవరించి ఉండే కొవ్వు పదార్థాలను కలిగిన మయోలిన్ ఆచ్ఛాదనం ఉంటుంది. ఇక్కడ ఎల్లో కలర్లో ఉన్న ఈ ఆచ్ఛాదనాన్ని మయోలిన్ ఆచ్ఛాదనం అంటారు. ఇది కొవ్వు పదార్థాలతో తయారు చేయబడి ఉంటుంది. మయోలిన్ ఆచ్ఛాదనంలో అక్కడక్కడ ఉండే ఖాళీలను రాన్వియర్ కణుపులు అంటారు. ఈ మయోలిన్ ఆచ్ఛాదనం ఉన్న పార్ట్ కాకుండా మధ్యలో ఉండే ఈ గ్యాప్స్ ఉన్నాయి చూడండి, వీటిని రాన్వియర్ కణుపులు అంటారు. మయోలిన్ ఆచ్ఛాదనం గల నాడీ కణాలను మయోలిన్ సహిత నాడీ కణాలని, లేని నాడీ కణాలను మయోలిన్ రహిత నాడీ కణాలని అంటారు. ఈ మయోలిన్ తొడుగు ఒక తంత్రికాక్షాన్ని పక్కన ఉన్న తంత్రికాక్షం నుంచి వేరు చేస్తుంది. మయోలిన్ తొడుగు స్వాన్ కణములు మరియు కొవ్వు పదార్థములతో తయారు చేయబడి ఉంటుంది. నాడీ కణ దేహం మాత్రం మెదడులో కానీ వెన్నుపాములో కానీ లేదా వెన్నుపాము నుంచి బయలుదేరే పృష్ఠ మరియు ఉదర నాడీ సందుల్లో కానీ ఉంటుంది. డెండ్రైట్లు ఆక్సాన్ భాగం కణజాలాలలోనికి విస్తరించి ఉంటుంది. మెదడు వెన్నుపాములలో ఉండే నాడీ కణాల డెండ్రైట్ మరియు తంత్రికాక్షాలను వాటి పొడవు ఆధారంగా గుర్తించడం కష్టం. కానీ మయోలిన్ తొడుగు ఆధారంగా తంత్రికాక్షాన్ని గుర్తించవచ్చు. కానీ చాలా కణాలు మయోలిన్ రహిత నాడీ కణాలు. మన నాడీ వ్యవస్థలో సుమారు 10 బిలియన్ల నాడీ కణాలు ఉన్నాయి. ఇవి ఒకదానితో ఒకటి ప్రత్యేకమైన పద్ధతిలో సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఒక నాడీ కణంలోని డెండ్రైట్లు వేరే కణంలో డెండ్రైట్లతో కానీ ఆక్సాన్లతో కానీ కలిసే ప్రదేశాన్ని నాడీ కణ సంధి లేదా సినాప్స్ అని అంటారు. నాడీ కణ సంధి ఒక నాడీ కణం నుంచి మరొక నాడీ కణానికి సమాచారాన్ని చేరవేసే క్రియాత్మక భాగం. నాడీ కణ సంధి వద్ద 2 నాడీ కణాల మధ్య ఏ విధమైన జీవ పదార్థ సంధానాలు లేకపోయినప్పటికీ రసాయనాల ద్వారా కానీ విద్యుత్ ప్రచోదనాల ద్వారా కానీ లేదా రెండింటి ద్వారా కానీ సమాచారం ఒక కణం నుంచి మరొక కణానికి ప్రసారం అవుతుంది. నాడీ కణ సందులు మెదడు వెన్నుపాములపై మరియు వెన్నుపాము చుట్టూ ఉంటాయి. తంత్రికాక్షాలు మెదడు వెన్నుపాముల నుంచి శరీరంలోని వివిధ భాగాలకు ప్రచోదనాలను తీసుకెళ్తాయి. నాడీ కణం యొక్క డెండ్రైట్ల కొనలు సమాచారాన్ని తీసుకొని విద్యుత్ ప్రేరణను సృష్టించే రసాయనిక ప్రతిచర్యను ఏర్పరుస్తుంది. ఈ ప్రేరణ డెండ్రైట్ నుంచి కణదేహానికి, అక్కడ నుంచి ఆక్సాన్ చివరి వరకు ప్రయాణిస్తుంది. ఆక్సాన్ చివర విద్యుత్ ప్రేరణ వల్ల కొన్ని రసాయనాలు విడుదల అవుతాయి. ఈ రసాయనాలను న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు. ఈ రసాయనాలు నాడీ కణ సంధిని దాటి తర్వాత నాడీ కణం డెండ్రైట్లో లేదా కదలిక చూపించాల్సిన కండరానికి కానీ ఇదే విధమైన విద్యుత్ ప్రేరణను ప్రేరేపిస్తాయి. నాడీ కణం నుంచి ప్రేరణ కండరానికి చేరినప్పుడు కండరాలు ఆకారాన్ని మార్చుకొని కదులుతాయి. ఈ ప్రక్రియలో కండర కణాల్లోని ప్రత్యేక ప్రోటీన్లు నాడీ ప్రచోదనాలకు ఫలితంగా కణంలోని ఆకారం అమరికను మారుస్తాయి. ఇక్కడ చూసినట్లయితే ఒక నాడీ కణం మరొక నాడీ కణంతో సంధానించబడి ఉంది. ఈ సంధానించబడిన భాగాన్నే నాడీ కణ సంధి లేదా సైనాప్స్ అంటారు. ఈ విధంగా ఇంపల్స్ అనేది ఒక నాడీ కణం నుంచి ఇంకో నాడీ కణానికి ప్రసారం చేయబడింది. ఇక్కడ నాడీ కణం నుంచి కండరానికి ఇంపల్స్ అనేది ప్రసారం చేయబడుతుంది. ఈ విధంగా ఈ రెండిట్లోని
తేడాలను చూడండి. ఇక్కడ ఇంపల్స్ అనేది కండరంలోనికి ప్రసారం చేయబడింది, అక్కడ ప్రతిస్పందన జనరేట్ అవుతుంది. ఇక్కడ ఒక నాడీ కణంలో ఏర్పడిన ప్రచోదనం మరొక నాడీ కణానికి ట్రాన్స్ఫర్ చేయబడింది. ఈ విధంగా శరీరంలో నాడీ ప్రేరణలు ప్రయాణిస్తాయి. నాడీ కణాల నాడీ కణ సందులు లేదా సినాప్స్ నుంచి ఈ ప్రేరణలు మరొక న్యూరాన్కు లేదా కండర కణాలకు లేదా గ్రంథి కణాలకు చేరుతాయి. అక్కడ ప్రతిస్పందన అనేది జరగడం చూపిస్తుంది. ఈ విధంగా సమాచారాలు చేరవేసే మార్గాలను బట్టి నాడులను 3 రకాలుగా విభజించవచ్చు. అవి అభివాహి నాడులు లేదా జ్ఞాననాడులు, రెండవది అపవాహి నాడులు లేదా చాలక నాడులు, మూడవది సహసంబంధ నాడులు. అభివాహి నాడులు లేదా ఎఫరెంట్ న్యూరాన్స్ దేహంలోని వివిధ భాగాల నుంచి ప్రచోదనాలను కేంద్రీయ నాడీ వ్యవస్థకు తీసుకువెళ్తాయి. వీటినే జ్ఞాన నాడులు అని కూడా అంటారు. కేంద్రీయ నాడీ వ్యవస్థలో ముఖ్యంగా మెదడు మరియు వెన్నుపాము ఉంటాయి. అంటే జ్ఞానేంద్రియాల నుంచి వచ్చే అనేక ఉద్దీపనల తాలూకా సమాచారాన్ని ఇవి మోసుకుంటూ వెళ్ళి మెదడు లేదా వెన్నుపాముకు చేరవేస్తాయన్నమాట. రెండవది అపవాహి నాడులు, వీటిని చాలక నాడులు అని కూడా అంటారు. కేంద్రీయ నాడీ వ్యవస్థ నుంచి ప్రతిస్పందనలను వివిధ శరీర భాగాలకు తీసుకువెళ్తాయి. అంటే మనకు ఉద్దీపనకు కరెక్ట్ ప్రతిస్పందన అనేది జనరేట్ అవుతుంది మెదడు లేదా వెన్నుపాములో. అది జ్ఞాననాడి ద్వారానే మరలా వెనక్కి రాదు. ఏమవుతుంది, ప్రతిస్పందన అనేది వేరే నాడులు అంటే చాలక నాడుల ద్వారా ఆ ఇంపల్స్ అనేది ప్రయాణం చేస్తూ ఎక్కడ ప్రతిస్పందన చూపించాలో ఆ భాగానికి చేరుతుంది. ఈ విధంగా ప్రతిస్పందనను మోసుకొచ్చే నాడి చాలక నాడి. మనం ఉద్దీపనకు సంబంధించిన జ్ఞానాన్ని తీసుకెళ్లే నాడి జ్ఞాననాడి. సహసంబంధ నాడులు అభివాహి నాడులు మరియు అపవాహి నాడులను కలిపే నాడులను సహసంబంధ నాడులు అంటారు. ఈ మొత్తం సమాచారాన్ని డయాగ్రామ్ రూపంలో చూస్తే జ్ఞానేంద్రియాలు ఉద్దీపనను మనం తీసుకుంటాం జ్ఞానేంద్రియాల ద్వారా. వీటి నుంచి నాడులు ఏవైతే ఉన్నాయో అభివాహి నాడులు ఆ సమాచారాన్ని మోసుకు వెళ్ళి మెదడు లేదా వెన్నుపాముకు తీసుకొస్తాయి. వెన్నుపాములో ప్రతిస్పందన జనరేట్ అవుతుంది మెదడు లేదా వెన్నుపాములో. ఆ ప్రతిస్పందనను చాలక నాడులు తీసుకువస్తాయి. అవి ఎక్కడ ప్రతిస్పందన చూపించాలి, అవయవాలు లేదా కండరాలు లేదా ఏదో ఒక కణజాలం దగ్గర చూపించాలి. అవి దానికి సంబంధించిన సమాచారాన్ని అపవాహి నాడులు మోసుకొచ్చి ఆ ప్రతిస్పందన చూపించాల్సిన ప్రదేశానికి తీసుకొస్తాయి. మనం అప్పుడు ప్రతిస్పందనను చూపించగలుగుతాం. అయితే ఈ రెండింటి నాడులను కలిపే నాడులు అంటే 2 రకాల నాడులు కలిపి ఉంటే వాటిని సహసంబంధ నాడులు అంటాము. పరిసరాలలో దేనికైనా ప్రతిస్పందనగా మనం చూపే కొన్ని ఆకస్మిక చర్యల గురించి మాట్లాడేటప్పుడు చాలా సాధారణంగా ఉపయోగించే పదమే అసంకల్పిత ప్రతీకార చర్య. ఒక్కోసారి మనం విషయం గురించి ఆలోచించకుండానే పనిచేస్తాం లేదా మన ప్రతిచర్యలపై నియంత్రణ ఎలాంటి అనుభూతి చెందకుండా కూడా పనిచేస్తాము. మనకు తెలియకుండానే జరుగుతున్నవే అయినప్పటికీ ఇవి పరిసరాల్లో జరిగే మార్పులకి మనం కొన్ని చర్యల ద్వారా ప్రతిస్పందిస్తున్న సందర్భాలు. మనం అనుకోకుండా మంటను తాకినప్పుడు వెంటనే చేతిని వెనక్కి తీసుకుంటాం, లేదంటే గాయం అయ్యే ప్రమాదం ఉందని ఆలోచిస్తాం. ఇవన్నీ ఆలోచించడానికి మనకు ఎంత సమయం పడుతుంది, అది మనం ఎలా ఆలోచిస్తాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఆలోచన కూడా ఒక సంక్లిష్టమైన కార్యకలాపం. ఇది అనేక నాడీ కణాల నుంచి వెలువడే అనేక నాడీ ప్రచోదనాల యొక్క సంక్లిష్టమైన పరస్పర చర్య. మన శరీరంలో ఆలోచన కేంద్రం అనేక న్యూరాన్ల వలయాలు కలిగి ఉండి ఆలోచన సంకేతాలను శరీరం అంతటి నుంచి అందుకోవటానికి సిద్ధంగా ఉంటుంది. ఈ సంకేతాలను స్వీకరించటం కోసం ఈ ఆలోచన కేంద్రం శరీరంలో వివిధ భాగాల నుంచి వచ్చే నాడులకు అనుసంధానమై ఉంటుంది. అదే సమయంలో కండరాల కదలికలను నియంత్రించేలా నాడీ మార్గాలను కలిగి ఉంటుంది. మనం వేడి వస్తువులు తాకినప్పుడు అనుభూతి కలిగి వెంటనే దానికి ప్రతిస్పందించాలంటే వేడిని గుర్తించే నాడులు, కండరాలను కదిలించే నాడులు సరళంగా అనుసంధానించబడాలి. అప్పుడు సంకేతాన్ని గుర్తించటం మరియు దానికి ప్రతిస్పందించటం త్వరగా పూర్తి అవుతుంది. ఇటువంటి సంధానాన్ని అసంకల్పిత ప్రతీకార చర్య చాపం అని అంటారు.
అసంకల్పిత ప్రతీకార చర్య చాపంలో సమాచారాన్ని తీసుకువచ్చే నాడి, ప్రతిస్పందనలు తీసుకువెళ్ళే నాడి ఒకే చోట అనుసంధానించబడి ఉంటాయి. శరీరం అంతటి నుంచి వచ్చే నాడులు మెదడుకు వెళ్ళే మార్గంలో వెన్నుపాములో ఒక కట్టగా కలుస్తాయి. సమాచారం మెదడుకు కూడా వెళుతున్నప్పటికీ అసంకల్పిత ప్రతీకార చర్య చాపాలు వెన్నుపాములోనే పుడతాయి. ఉద్దీపనకు త్వరితగతంగా ప్రతిస్పందించాల్సిన అవసరం ఏర్పడినప్పుడు ప్రతీకార చర్య చాపాలే సమర్థవంతంగా పనిచేసే మార్గాలు. ఇక్కడ మనం వేడి వస్తువును తాకాము, దానికి సంబంధించిన జ్ఞాననాడి ద్వారా వెళ్తూ వెన్నుపామును చేరింది. అక్కడ ప్రతిస్పందన జనరేట్ అయ్యింది. దాన్ని తాకకూడదు, వెంటనే చేతిని వెనక్కి తీయాలి లేదంటే గాయం అవుతుంది అనే జ్ఞానం వెన్నుపాములో పుట్టింది. అందుకని అక్కడ ప్రతిస్పందన ఏదైతే చూపించాలో దానికి సంబంధించిన సమాచారాన్ని అపవాహి నాడి లేదా చాలక నాడి తీసుకువస్తుంది. అది తీసుకువచ్చి కండర కణజాలాలకు కనెక్ట్ అయ్యి ఉంది. అక్కడ మన ప్రతిస్పందన చూపిస్తాం, కండరాన్ని కదిలించి చేతిని వెనక్కి తీసుకెళ్తాం. అయితే ఈ చర్య అనేది చాలా వేగంగా జరుగుతుంది. మనము ఇలాంటి చర్యలన్నీ అత్యంత వేగంగా జరుగుతున్నాయి అంటే వీటి తాలూకు ప్రతిస్పందనలు చాలా వేగంగా క్రియేట్ అవ్వాలి. కనుక అసంకల్పితంగా జరిగే ఈ చర్యలన్నిటికీ ఈ ప్రతిస్పందనలు అనేవి వెన్నుపాములోనే పుడతాయన్నమాట. మానవ నాడీ వ్యవస్థను ముఖ్యంగా 2 రకాలుగా విభజించవచ్చు. అది కేంద్రీయ నాడీ వ్యవస్థ మరియు పరదీయ నాడీ వ్యవస్థ. కేంద్రీయ నాడీ వ్యవస్థలో మెదడు మరియు వెన్నుపాము ఉంటాయి. పరదీయ నాడీ వ్యవస్థలో మెదడు నుంచి ప్రారంభమయ్యే కపాల నాడులు, వెన్నుపాము నుంచి వచ్చే కశేరు నాడులు ఉంటాయి. ఈ నాడులను మనం మరలా 2 రకాలుగా విడదీయవచ్చు. అది స్వయంచోదిత నాడీ వ్యవస్థ మరియు సొమాటిక్ నాడీ వ్యవస్థ. స్వయంచోదిత నాడీ వ్యవస్థను మరలా 2 రకాలుగా విభజించవచ్చు. అది సహానుభూత నాడీ వ్యవస్థ మరియు సహానుభూత పర నాడీ వ్యవస్థ. వీటన్నిటి గురించి వివరంగా తెలుసుకుందాం. వెన్నుపాము విధి అసంకల్పిత ప్రతీకార చర్య మాత్రమే కాదు, వెన్నుపాము ఆలోచించటానికి అవసరమైన సమాచారాన్ని అందించే నాడులతో రూపొందించబడింది. ఆలోచన చాలా సంక్లిష్టమైన యాంత్రికాలను, నాడీ సంధానాలను కలిగి ఉంటుంది. ఇది శరీరం యొక్క ప్రధాన సమన్వయ కేంద్రమైన మెదడులో కేంద్రీకృతమై ఉంటాయి. మెదడు, వెన్నుపాము కలిసి కేంద్రీయ నాడీ వ్యవస్థను ఏర్పాటు చేస్తాయి. కేంద్రీయ నాడీ వ్యవస్థ శరీరంలోని అన్ని భాగాల నుంచి సమాచారాన్ని అందుకొని వాటిని ఏకీకృతం చేస్తాయి. మనం చేసే నియంత్రిత చర్యలకు, అంటే ఏ విధంగా ప్రతిస్పందించాలో మనకు స్పృహ ఉండే చర్యలకు మెదడు యొక్క కండరాలకు సమాచారాన్ని పంపించాల్సి ఉంటుంది. ఈ సమాచారం పరదీయ వ్యవస్థలో ఉండే నాడుల ద్వారా ప్రసారం జరుగుతుంది. మెదడు మనం ఆలోచించటానికి, ఆ ఆలోచనల ఆధారంగా పనులు చేయటానికి అనుమతిస్తుంది. కేంద్రీయ నాడీ వ్యవస్థలో ముఖ్యమైన భాగాలు మెదడు మరియు వెన్నుపాము. మెదడు కపాలము అనే అస్థి నిర్మితమైన గట్టి పెట్టెలో అమరి ఉంటుంది. మెదడును కప్పి ఉంచుతూ మెనింజస్ అనే 3 పొరలు ఉంటాయి. ఈ మెనింజస్ పొరలు వెన్నుపామును కూడా కప్పి ఉంచుతాయి. ఈ పొరల మధ్య మస్తిష్క మేరుద్రవం ఉంటుంది. ఇది కపాలము, మెనింజస్లతో కలిసి మెదడును ఆఘాతాల నుంచి కాపాడుతూ ఉంటుంది. మెదడులో బయటి వైపుకు నాడీ కణాల కణదేహాలు కలిగి ఉన్నందున బూడిద రంగు పదార్థం ఏర్పడుతుంది. ఈ భాగాన్నే బూడిద రంగు ప్రాంతం లేదా గ్రే మ్యాటర్ అంటారు. మెదడు లోపలి వైపుకు కణదేహాల యాక్సాన్లు ఉంటాయి. ఈ యాక్సాన్లు మైలిన్ తొడుగును కలిగి ఉంటాయి కనుక ఇవి తెల్లగా ఉంటాయి. అందుచేత మెదడులో ఈ భాగాన్ని తెలుపు రంగు ప్రాంతం లేదా వైట్ మ్యాటర్ అంటారు. మెదడులో పరిధి వైపు బూడిద రంగు ప్రాంతం, తెలుపు పదార్థం కేంద్రం వైపు ఉంటుంది. మెదడు యొక్క అంతర్నిర్మాణాన్ని పరిశీలిస్తే గనక ఈ విధంగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని ముందు మెదడు అంటారు, ఈ ప్రాంతాన్ని మధ్య మెదడు అంటారు, ఈ ప్రాంతాన్ని వెనుక మెదడు అంటారు. ముందు మెదడులో మనకు ముఖ్యంగా 2 భాగాలు ఉంటాయి. అది మస్తిష్కము మరియు ద్వారగోర్ధము. ద్వారగోర్ధంలో థలామస్ మరియు హైపోథలామస్ అనే 2 భాగాలు ఉంటాయి. తర్వాత భాగం మధ్య మెదడు. మధ్య మెదడులో దృగ్గోళాలు లేదా ఆప్టిక్ లోబ్స్ అనేవి ఉంటాయి. తరువాతది వెనుక మెదడు. వెనుక మెదడులో అణుమస్తిష్కం మరియు మజ్జాముఖం అనేది ఉంటాయి. వీటన్నిటి గురించి మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మెదడు దాదాపుగా 1400 గ్రాముల బరువు కలిగి ఉంటుంది.
శరీరం మొత్తం బరువులో మెదడు బరువు 2% ఉన్నప్పటికీ శరీరంలో మొత్తం ఉత్పన్నమైన శక్తిలో 20% శక్తిని మెదడు ఉపయోగించుకుంటుంది. ముందు మెదడు లేదా సెరిబ్రమ్. ఇందులో మస్తిష్కము మరియు ద్వారగోర్ధము ఉంటాయి. మస్తిష్కము, ఇందులో 2 అర్ధగోళాలు ఉంటాయి. వీటిని మస్తిష్కార్ధగోళాలు అంటారు. మస్తిష్కం యొక్క ఉపరితలం మడతలు కలిగి ఉంటుంది. ఈ ముడతలలో ఉబ్బెత్తుగా ఉన్న భాగాన్ని గైరీ అని, లోతుగా ఉన్న భాగాన్ని సల్సి అని అంటారు. మస్తిష్కం మానసిక సామర్థ్యాలకు స్థావరం. ఆలోచనలను, జ్ఞాపకాలను, ఊహాశక్తిని, ఉద్వేగాలను, కారణాలు వెతికే శక్తిని మరియు వాక్కును నియంత్రిస్తుంది. అనేక అనుభూతులను ఊహించగలగడం, చలి, వేడి, బాధ, ఒత్తిడి మొదలైన వాటికి ప్రతిస్పందించటం దీని నియంత్రణలో ఉంటుంది. ద్వారగోర్ధం. దీనిని మెదడు యొక్క అంతరతలం నుంచి మాత్రమే చూడగలం. ఇది మస్తిష్కానికి మధ్య మెదడుకు మధ్యలో ఉంటుంది. ఇది తలామస్ మరియు హైపోతలామస్లుగా విభజించబడి ఉంటుంది. కోపం, బాధ, ఆనందం వంటి భావావేశాలను నియంత్రిస్తుంది. భావోద్వేగాలకు కేంద్రాలు ఇక్కడే ఉంటాయి. కండరాల కదలికలకు, ప్రతిచర్యలకు కేంద్రాలు ఉంటాయి. నీటి సమతుల్యత, రక్తపీడనం, శరీర ఉష్ణోగ్రత, నిద్ర మరియు ఆకలి కేంద్రాలు ఇక్కడే ఉంటాయి. హైపోతలామస్ పీయూష గ్రంథిని నియంత్రిస్తుంది. పీయూష గ్రంథి ప్రధాన గ్రంథిగా పనిచేస్తుంది. మనం డయాగ్రామ్లో చూస్తే కనుక ఇది పీయూష గ్రంథి, ఇది ప్రధాన అంతఃస్రావి గ్రంథి. అన్ని రకాల గ్రంథుల హార్మోన్లు విడుదల చేయబడే ఉండాలి అంటే, అవి సక్రమంగా పనిచేయాలి అంటే వీటన్నిటికీ హెడ్ పీయూష గ్రంథి అనమాట. ఇది సక్రమంగా పనిచేయాలి. ఇది మనకి హైపోతలామస్ భాగంలో ఉంటుందన్నమాట. మధ్య మెదడు లేదా మిడ్ బ్రెయిన్. ఇది మందంగా దృఢంగా ఉండే చిన్న కాడ వంటి భాగం. ఇది ముందు మెదడును వెనుక మెదడును కలిపే భాగం. మస్తిష్క వల్కలం నుంచి వెన్నుపాముకు, వెన్నుపాము నుంచి వచ్చే సమాచారాన్ని హైపోతలామస్కు ప్రచోదనల ద్వారా సరఫరా చేస్తాయి. దృష్టికి మరియు వినడానికి ప్రతిచర్యలను చూపుతాయి. వెనుక మెదడు లేదా హైండ్ బ్రెయిన్. ఇది మెదడు చివరి భాగం. దీనిలో అణుమస్తిష్కం మరియు మజ్జాముఖం ఉంటాయి. అణుమస్తిష్కం లేదా సెరిబెల్లం. ఇది మస్తిష్కానికి దిగువన, మజ్జాముఖానికి పైన ఉంటుంది. శరీర సమతాస్థితి అనగా భూమి మీద శరీరం ఉండే స్థితి బట్టి కండరాల కదలికలను నియంత్రిస్తుంది. మస్తిష్కం నుంచి ప్రారంభమైన నియంత్రిత చలనాలను నియంత్రిస్తుంది. మజ్జాముఖం లేదా మెడుల్లా అబ్లాంగేటా. ఇది వెనుక మెదడులోని పాన్స్ నుంచి ప్రారంభమై వెన్నుపాము వరకు విస్తరించి ఉంటుంది. శ్వాసక్రియ, నాడీ స్పందన, రక్తపీడనం, హృదయ స్పందన వంటి చర్యలు నియంత్రించే కేంద్రం. మింగడం, దగ్గడం, తుమ్మడం, వాంతులు చేయటం వంటి ప్రతిచర్యలను ఇది నియంత్రిస్తుంది. కేంద్రీయ నాడీ వ్యవస్థలో మెదడు గురించి చెప్పుకున్నాం. తర్వాత ఇంపార్టెంట్ పార్ట్ వెన్నుపాము లేదా స్పైనల్ కార్డ్. వెన్నుపాము పొడవుగా దాదాపు స్తూపాకారంలో వెనుక మెదడు నుంచి మొండెము పృష్ఠతలము పొడవునా వ్యాపించి ఉంటుంది. ఇది వెన్నెముకలోని నాడీ కుళ్యల ద్వారా ప్రయాణిస్తుంది. వెన్నుపాములో తెలుపు రంగు పదార్థం ఉపరితలంలోనూ, బూడిద రంగు పదార్థం లోపలి వైపు ఉంటుంది. వెన్నుముక ఇరువైపుల నుంచి వెన్నుపాములోని మైలిన్ తొడుగు కలిగిన ఆక్సాన్లు బయలుదేరతాయి. మెదడు మరియు వెన్నుపాము కోసం తెలుసుకున్నాం కదా. మరి మెదడు నుంచి ప్రారంభమయ్యే కపాల నాడులు, వెన్నుపాము నుంచి ప్రారంభమయ్యే కశేరు నాడులు కలిసి పరదీయ నాడీ వ్యవస్థను ఏర్పాటు చేస్తాయి. దీన్నే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అని కూడా అంటారు. ఇందులో మెదడు నుంచి ప్రారంభమయ్యే కపాల నాడులు 12 జతలు ఉంటే, వెన్నుపాము నుంచి ప్రారంభమయ్యే కశేరు నాడులు 31 జతలు ఉంటాయి. వెన్నుపాముతో కలిసి ఉన్న వెన్నునాడులకు 2 మూలాలు ఉంటాయి. కొన్ని నాడులు వెన్నుపాము యొక్క పృష్ఠభాగంతో కలిసి ఉంటే, మరికొన్ని ఉదర భాగంతో కలిసి ఉంటాయి. వెన్నుపాము అడ్డుకోతని పరిశీలించినట్లయితే నాడులు వెన్నుపాముతో ఏ విధంగా అనుసంధానించబడి ఉంటాయో మనకు అర్థమవుతుంది. పృష్ఠమూలం జ్ఞానానికి సంబంధించిన సమాచారాన్ని లోపలికి తీసుకెళ్తుంది. ఈ పై భాగంలో ఉండే
నాడులు జ్ఞానానికి సంబంధించిన సమాచారాన్ని లోపలికి తీసుకెళ్తాయి. అక్కడ ప్రతిస్పందన జనరేట్ అయిన తర్వాత ఆ ప్రతిస్పందనకు సంబంధించిన సమాచారం అనేది ఉదర మూలం నుంచి ఏదైతే ఉందో ఈ నాడి ద్వారా ట్రావెల్ అయి అది ఎక్కడ ప్రభావం చూపించాలో ఆ ప్రభావిత కండరాలకు కానీ గ్రంథి కణజాలానికి కానీ ఆ ప్రభావిత ప్రాంతానికి కానీ ట్రావెల్ అయి వెళ్తుంది. జ్ఞానాంగాల ద్వారా వచ్చిన ఉద్దీపనల యొక్క సమాచారం జ్ఞాననాడులు ఆ సమాచారాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ వెన్నుపాముకు ఇస్తే ఆ సమాచారం తాలూకా ప్రాసెస్ వెన్నుపాములో కానీ మెదడులో కానీ జరిగిన తర్వాత ప్రతిస్పందన జనరేట్ అవుతుంది కదా, అదే వచ్చి చాలక నాడి ద్వారా ఆ ప్రతిస్పందన మరలా ట్రావెల్ అయి ప్రభావక అంగానికి వరకు వెళ్ళి అక్కడ ప్రతిస్పందన చూపించటం లేకపోతే కండరాలు సంకోచించటం అనేది జరుగుతుందన్నమాట. అయితే వెన్నుపాము అడ్డుకొత్తను చక్కగా పరిశీలిద్దాం. ఈ లోపల మనకి హెచ్ షేప్లో కనిపిస్తున్నది బూడిద రంగు ప్రాంతం, బయట ఉన్నది తెలుపు రంగు ప్రాంతం. మెదడులో మనకి బూడిద రంగు ప్రాంతం బయటికి ఉండి తెలుపు రంగు ప్రాంతం లోపలికి ఉంటుంది. ఎందుకంటే కణదేహాలు అంటే న్యూరాన్ల యొక్క కణదేహాలు బయటికి ఉంటాయి, లోపలికి యాక్సాన్లు ఉంటాయి. కాబట్టి మెదడులో గ్రే మ్యాటర్ బయటకు ఉంటే వైట్ మ్యాటర్ అనేది లోపలికి ఉంటుంది. వెన్నుపాములో మాత్రం గ్రే మ్యాటర్ లోపలికి ఉంటుంది, వైట్ మ్యాటర్ అనేది బయటకు ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ ఈ హెచ్ షేప్లో పై భాగంలో ఉన్న వాటిని గమనిస్తే వాటిని పృష్ఠ శృంగాలు అంటారు. క్రింద భాగంలో ఉన్న ఈ బొడిపల్ లాంటి నిర్మాణాలు ఉదర శృంగాలు. అయితే ఈ పృష్ఠ శృంగానికి ఎక్కడి నుంచి సమాచారం వస్తుంది అంటే జ్ఞానేంద్రియాల నుంచి వచ్చే జ్ఞానానికి సంబంధించిన సమాచారం ఉద్దీపనల యొక్క సమాచారం అనేది ఆ నాడులు తీసుకొచ్చి ఈ పృష్ఠ శృంగాలకు అందజేస్తాయి. అయితే ఈ భాగం ఎల్లో షేప్లో ఉన్న ఈ భాగాన్ని మూలాలు అంటారు. ఈ పృష్ఠ శృంగానికి పృష్ఠ మూలం కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. ఈ పృష్ఠ మూలంలోనే నాడుల ఏర్పాటు చేయబడి ఉంటాయి. అవి సమాచారాన్ని తీసుకొచ్చి వెన్నుపాముకు అందిస్తాయి అన్నమాట. అయితే వెన్నుపాముకు సమాచారం అందించిన తర్వాత దానికి సంబంధించిన ప్రాసెస్ జరిగిన తర్వాత ప్రతిస్పందన అయితే ఏర్పడుతుందో దాని యొక్క సమాచారం మరలా చాలక నాడి ద్వారా ప్రభావక అంగానికి చేరాలి. ఈ విధంగా నాడుల్లో సమాచారం ఉద్దీపనల యొక్క సమాచారాలు ప్రతిస్పందన యొక్క సమాచారాలు విద్యుత్ ప్రచోదనాల రూపంలో ట్రావెల్ అవుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం మొత్తం చెప్పుకున్న మ్యాటర్ని ఒక ఇమేజ్ రూపంలో చూద్దాం. ఇక్కడ పృష్ఠ శృంగాలకి జ్ఞానానికి సంబంధించిన సమాచారం పృష్ఠ మూలం ద్వారా వస్తుంది. తర్వాత పృష్ఠ శృంగంలో సమాచారం ప్రాసెస్ చేయబడుతుంది. సమాచారం మెదడుకైనా పంపివేయబడుతుంది, లేదు అంటే కొన్ని అసంకల్పిత ప్రతీకార చర్యలకు ప్రతిస్పందన అనేది వెన్నుపాములోనే జనరేట్ అవుతుంది. అలాంటి వాటికైతే ప్రాసెస్ అనేది వెన్నుపాములోనే జరుగుతుంది. అప్పుడు ప్రతిస్పందన కూడా అక్కడే జనిస్తుంది. అప్పుడు ప్రతిస్పందన జనించిన తర్వాత దానికి సంబంధించిన సమాచారం ఉదర శృంగానికి చేరుతుంది. ఉదర శృంగానికి చేరిన తర్వాత ప్రతిస్పందన ఉదర శృంగం తర్వాత ఉదర మూలం ఉంది కదా, ఉదర మూలానికి చేరుతుంది. అక్కడ నుంచి ఆ ప్రతిస్పందన ట్రావెల్ అయ్యి ప్రభావిక అంగానికి లేకపోతే కండరాలకి వెళ్ళి అక్కడ ప్రతిస్పందన జనరేట్ అవుతుంది. మనము పృష్ఠ మూలాన్ని పోస్ట్ బాక్స్గా అనుకుంటే పృష్ఠ శృంగం అనేది పోస్ట్ ఆఫీస్ అన్నమాట. అక్కడ నుంచి ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో అది బ్రెయిన్లోనైనా ప్రాసెస్ జరగవచ్చు, లేదంటే వెన్నుపాములోనైనా ప్రాసెస్ జరగవచ్చు. మెదడు కానీ వెన్నుపాము కానీ ఇక్కడ హెడ్ క్వార్టర్స్ అయితే తర్వాత అక్కడ జనరేట్ అయినటువంటి ప్రతిస్పందన మరలా ఉదర శృంగానికి చేరుతుంది కదా, అది డెలివరీ సెంటర్గా అనుకోవచ్చు. ఉదర శృంగం తర్వాత ఉదర మూలానికి చేరుతుంది. ఉదర మూలం డెలివరీ ట్రక్ అన్నమాట. ఉదర మూలం నుంచి లాస్ట్కి కండరం మజిల్కి చేరుతుంది. అక్కడ రెస్పాన్స్ అనేది చూపిస్తుంది అన్నమాట. పరదీయ నాడీ వ్యవస్థను సొమాటిక్ నర్వస్ సిస్టమ్ మరియు ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్గా మరలా డివైడ్ చేయొచ్చు. సొమాటిక్ నాడీ వ్యవస్థ అంటే ఏంటంటే మన నియంత్రణలో ఉండే కదలికలు ప్రభావితం అవుతాయన్నమాట. అంటే నడవడం, మాట్లాడటం, రాయటం మొదలైనవి ఇవన్నీ మన నియంత్రణలో ఉండే పనులు. ఇవన్నీ కూడాను ఈ నాడుల ద్వారా నియంత్రించబడతాయి.
మరి కొన్ని పనులు మన నియంత్రణ లేకుండానే జరుగుతూ ఉంటాయి మన శరీరంలో. అటువంటి పనులకు స్వయంచోదిత నాడీ వ్యవస్థ ఉపయోగపడుతుంది. స్వయంచోదిత నాడీ వ్యవస్థ లేదా ఆటోనామిక్ నర్వస్ సిస్టంలో ప్రతిస్పందనలు మన నియంత్రణలో ఉండవు. ఉదాహరణకు, మనం చీకటి గదిలో ప్రవేశించగానే వెంటనే మనకు ఏమీ కనబడదు. మెల్లమెల్లగా గదిలోని వస్తువులు కనబడటం ప్రారంభిస్తాయి. ఎందుకంటే అప్పటి వరకు మన కంటిపాప వ్యాసం పెరుగుతుంది, ఎక్కువ కాంతి కంటి లోపలికి వస్తుంది, అందువల్ల అక్కడ వస్తువులు మనకి కనబడతాయి. చీకటి గది నుంచి వెలుపలకు అధిక వెలుతురులోనికి వచ్చినప్పుడు కంటిపాప వ్యాసం తగ్గిపోయి రెటీనాపై తక్కువ కాంతి పడేటట్లు చేస్తుంది. ఈ రెండు ప్రక్రియలను స్వయంచోదిత నాడీ వ్యవస్థ ప్రభావితం చేస్తుంది. సాధారణంగా మన శరీరంలో మెడుల్లా అబ్లాంగేటా మరియు స్వయంచోదిత నాడీ వ్యవస్థ రెండింటి సమన్వయంతోనే అనియంత్రిత చర్యలు అన్నీ జరుగుతాయి. గుండె వేగం, రక్తపోటు, జీర్ణక్రియ, శ్వాసక్రియ, శరీర ఉష్ణోగ్రత నిర్దిష్టంగా ఉంచటం, చెమట పట్టడం, కంటిపాప వ్యాసం పెరగటం తగ్గటం మొదలైనవన్నీ స్వయంచోదిత నాడీ వ్యవస్థే నియంత్రిస్తుంది. స్వయంచోదిత నాడీ వ్యవస్థను మరలా రెండు విధాలుగా విభజించవచ్చు. అవి సహానుభూత నాడీ వ్యవస్థ మరియు సహానుభూత పర నాడీ వ్యవస్థ. సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ మరియు పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. వెన్నెముకకు దగ్గరగా ఉన్న గాంగ్లియన్లు నాడుల ద్వారా వెన్నుపాముతో కలుపబడి ఉంటాయి. సహానుభూత నాడీ వ్యవస్థలో వెన్నుముకకు ఇరువైపులా ఉన్న నాడీ సందులు మరియు సంబంధిత నాడులతో కలిసి ఈ నాడీ వ్యవస్థ ఏర్పడుతుంది. సహానుభూత నాడీ వ్యవస్థ శరీరాన్ని పోరాట సమయంలో ఉత్తేజితం చేయటంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఉదాహరణకు, రక్తపీడనాన్ని పెంచటం, శ్వాసను వేగంగా తీసుకునేలా చేయటం, శరీరాన్ని శక్తివంతం చేయటం, కనుపాప వ్యాసాన్ని పెంచటం మొదలైనవి. సహానుభూత పరనాడీ వ్యవస్థలో మెదడులోని కొన్ని నాడులు, గాంగ్లియన్లు మరియు వెన్నుపాము యొక్క చివరి భాగం నుంచి ఏర్పడిన నాడులతో సహానుభూత పరనాడీ వ్యవస్థ ఏర్పడుతుంది. శరీరాన్ని పోరాట స్థితి నుంచి విశ్రాంతి స్థితిలోనికి తీసుకురావటానికి ఈ నాడీ వ్యవస్థ ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, గుండె వేగాన్ని తగ్గించి రక్తపీడనాన్ని సరైన స్థితిలోనికి తీసుకురావటం, ఆహారం జీర్ణమయ్యేలా చేయటం, శక్తిని ఎక్కువగా ఖర్చు అవ్వకుండా చేయటం, శరీరాన్ని విరామ దశలోనికి తీసుకురావటం, ఇవన్నీ కూడా సహానుభూత పరనాడీ వ్యవస్థ ఆధీనంలో ఉంటాయి. ఈ విధంగా మన నాడీ వ్యవస్థ ఏర్పాటు చేయబడి ఉంటుంది. కేంద్రీయ నాడీ వ్యవస్థలో మెదడు, వెన్నుపాము ఉంటే పరదీయ నాడీ వ్యవస్థలో కపాల నాడులు, కశేరు నాడులు ఉంటాయి. అందులో స్వయంచోదిత నాడీ వ్యవస్థ మరియు సొమాటిక్ నాడీ వ్యవస్థ ఉంటాయి. సొమాటిక్ నాడీ వ్యవస్థలో నియంత్రిత చర్యలు ఉంటే స్వయంచోదిత నాడీ వ్యవస్థలో నియంత్రణలో లేని చర్యలు ఉంటాయన్నమాట. మన నియంత్రణ ఉండకుండానే అవి జరిగిపోతుంటాయి. ఇందులో మరలా సహానుభూత పర నాడీ వ్యవస్థలు ఉన్నాయి. ఒక నాడీ వ్యవస్థ పోరాటానికి సిద్ధం చేస్తే మరొక నాడీ వ్యవస్థ విశ్రాంతికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మన నాడీ వ్యవస్థ చక్కగా పనిచేయటం ద్వారా మనం జీవించగలుగుతున్నాం. మీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న నాడీ వ్యవస్థ పాఠ్యాంశాన్ని ఒకసారి చదవండి. దీన్ని మరింత డీటెయిల్గా వివరించి నేను ఇందులో చెప్పాను. ఇది మీకు ఫర్దర్గా నెక్స్ట్ క్లాసుల్లో కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ తోటి విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.